జై గోవింద. బాలల కోసం భాగవతంలో మనము విష్ణుమూర్తి యొక్క విశేషమైన అనుగ్రహము ఎవరికి కలుగుతుంది? విష్ణుమూర్తిని అర్చించే భక్తులకి. విష్ణు కథలు, విష్ణు భక్తుల కథలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఎవరిది? జడభరతుని కథని తెలుసుకుంటాం. అయితే ఈ జడభరతుడు ఎవరు, వాళ్ళ తాతలు తండ్రులు ఎవరు, ఏంటి ఈ కథ యొక్క విశేషాలు అనేవి మనం ఈరోజు చర్చించుకుందాం. మేరుదేవి, నాభి అనే దంపతులు విష్ణువు కోసమై అర్చిస్తూ ఉంటారు. ఈ నాభి అపారమైన విష్ణు భక్తితో ఉంటాడు. మేరుదేవి కూడా భర్తను అనుసరిస్తూ విష్ణు భక్తిని చేస్తూ ఉంటుంది. వీళ్ళకి పుత్రులు జన్మించరు. పిల్లలు లేకపోతే విష్ణువుని ప్రార్థిస్తూ నీ వంటి పిల్లడే మాకు కావాలి అంటూ ప్రార్థన చేస్తారు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి వృషభుడు జన్మిస్తాడు. ఆ వృషభుడు కూడా అచ్చు నాభిలాగానే విష్ణు భక్తుడు. అతను పెద్ద అయ్యాక అతడికి జయంతినిచ్చి పెళ్లి చేస్తారు నాభి మేరుదేవి. పెళ్లి చేసిన తర్వాత ఆ కొడుక్కి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని పరిపాలించుకోమని చెప్తాడు నాభి. వృషభుడు ప్రజారంజకంగా తండ్రి కన్నా ఇంకా గొప్పగా ప్రజల్ని, రాజ్యాన్ని అన్నిటినీ చాలా సుభిక్షంగా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంద్రుడికి కూడా అందరూ మర్చిపోయి వృషభుడినే కీర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడికి అసూయ కలుగుతుంది. ఏంటి, నాకన్నా గొప్పవాడు ఈ వృషభుడు, వర్షాలు భూమి మీద పడిపోతే ప్రజలు ఎలా తింటారు, అప్పుడు నన్ను ప్రార్థించవలసిందే కదా అంటూ వర్షాలని పడకుండా ఆపేశాడు ఇంద్రుడు. ప్రజలందరూ వర్షాలు లేవు, ఏం చేయాలంటే వృషభుడు విష్ణు భక్తితో యజ్ఞం చేసి విష్ణువుని ప్రసన్నం చేసుకొని మళ్ళీ భూమి మీద వర్షం పడేటట్లు చేస్తాడు. అందరూ కూడా మాకు వృషభుడే ఇంద్రుడు, వృషభుడే దేవుడు అంటూ జయ జయ ధ్వానాలతో అతను కీర్తిస్తూ ఉంటారు. ఈ వృషభుడి యొక్క పుత్రుడు భరతుడు. వృషభుడు తన రాజ్యాన్ని కూడా తన పుత్రుడికి పట్టాభిషేకం చేసి తను వానప్రస్థానికి వెళ్ళి సన్యాసాశ్రమం తీసుకొని తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఈ భరతుడికి పంచజని అనే ఒక కన్యనిచ్చి వివాహం చేస్తారు. ఈ భరతుడు కూడా విష్ణువు యొక్క ఆరాధనలో నిరంతరం తన తండ్రి కన్నా ఇంకా మిన్నగా విష్ణువుని ప్రార్థిస్తూ ఉంటాడు, విష్ణువుని అర్చిస్తూ ఉంటాడు. ప్రజల్ని కన్న బిడ్డల్లా పరిపాలిస్తూ నిరంతరం భగవంతుడు, ప్రజలు అందరినీ సరిసమానంగా సాగుతూ ఉంటాడు. ఇలా తన పరిపాలన అంతా అయ్యాక ఇంకా రాజ్యాన్ని విడిచిపెట్టి ఇంకా భగవంతుడిలో కలిసిపోవాలని తన కొడుక్కి పట్టాభిషేకం చేయించి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఎవరు? భరతుడు. వెళ్ళిపోయి ఒక పర్ణశాల నిర్మించుకుంటాడు. ఒక గంగా నది తీరంలో చక్కగా భగవంతుడి కోసమై నిరంతరం జప ధ్యానాలు చేస్తూ 3 పూట్ల సంధ్యావందనం సూర్యనారాయణుడికి అర్ఘ్యం ఇస్తూ ఆ నదీ తీరంలో చాలా సంతోషంగా భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటూ ఉంటాడు. ఒకరోజు అతను సంధ్య సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఒక నిండు గర్భిణితో ఉన్న ఒక జింక పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఏమైందా అని చూసినప్పటికీ దాని వెనక సింహం పరిగెడుతూ దాన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఈ జింక పరిగెడుతూ ఆ సింహాన్ని నుంచి తప్పించుకోవాలని గెంతి నీటిలో పడిపోయి ఆ దెబ్బకి కడుపులో ఉన్న జింక పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఆ జింక చనిపోతుంది. ఈ భరతుడు చూస్తాడు, తన తల్లిని బిడ్డని కాపాడాలని పరిగెట్టి వెళ్తాడు, కానీ తల్లిని కాపాడలేకపోతాడు. ఈ జింక పిల్లని మాత్రం తీసుకుంటాడు. ఆ తల్లికి దహన సంస్కారాలన్నీ చేసి ఈ జింక పిల్లని చక్కగా తెచ్చి, మరి తల్లి లేని జింక పిల్ల కదా అని నిరంతరం తన ఆలన పాలన చూసుకొని చింగుని గెంతుతూ ఉంటే మురిసిపోతూ ఉన్నాడు. మనం చూడండి, ట్రిక్జీ గాడు గెంతుతూ ఉంటే ఎంత సరదా అయిపోతామో, అలాగే ఆ భరతుడు కూడా ఆ జింక పిల్ల గెంతుతుందా, జింక పిల్ల నీళ్ళు తాగిందా లేదా, జింక పిల్లకి పళ్ళు ఇచ్చాను తిన్నదా లేదా, జింక పిల్ల గడ్డి తిందా లేదా అని నిరంతరం విష్ణువుని ధ్యానం చేస్తూ ఉంటాడు. జింక పిల్లకే చూస్తూ ఉంటాడు. జింక పిల్ల కొంచెం బయటికి వెళ్ళి రాకపోతే ఏం రాలేదు ఈ జింక పిల్ల అంటూ అలా ఎదురు చూస్తూ ఉంటాడు. అలా నిరంతరం విష్ణువు మీద ఉన్న ధ్యానం కాస్త అలా 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 జింక పిల్ల మీదకి వెళ్ళిపోతుంది. ఆ ప్రేమ కాస్త జింక పిల్ల మీదకి మారిపోయి లాస్ట్ టైంలో చనిపోతాను అనే టైంలో ఈ జింక పిల్ల తప్పిపోయిన తర్వాత జింక పిల్ల రాలేదు, హరిణి రాలేదు అనుకొని అలా ఉంటున్నప్పటికీ అది కనిపిస్తుంది. అమ్మయ్య వచ్చావా అంటూ ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. అంటే
తన చివరి టైంలో జింకను చూస్తూ జింక యొక్క ఆనందంలో తను చనిపోతాడు. అప్పుడు వచ్చే జన్మ ఏమిగా పుడతాడు? జింక పిల్లగా మారుతాడు. అంటే మనము ఏ ఆలోచనతో చనిపోతే తర్వాత జన్మ ఆలోచన జంతువుగా కానీ మనిషిగా కానీ పుడతాము. తర్వాత జింకగా పుట్టిన తర్వాత అప్పుడు ముందు జన్మలో తన విష్ణువు భక్తుడు కదా, ఆ భక్తి అవన్నీ తనకు గుర్తొస్తాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళడు. ఆశ్రమాల దగ్గర జింకలా ఉండి ఆశ్రమాలలో మునులు ఋషులు ఈ సత్సంగాలు ఇవన్నీ వింటూ ఆ జింక ఋషి ఆశ్రమాల్లోనే తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఆ ఋషులతో వింటూ వేదాలని ఇవన్నింటినీ వింటూ ఆ జింక జన్మను కూడా చాలించేసి తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. ఎలాగా? తన పుట్టిన వెంటనే తన తల్లి చనిపోతుంది. తండ్రి ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఆ తండ్రికి రెండో పెళ్లి ద్వారా వచ్చిన పిల్లల్ని ఆ తల్లి చూస్తూ ఉంటుంది. ఈ వీడికి ఎవరు పట్టించుకోరు. ఈ జింక తర్వాత వచ్చిన భరతుడికి పట్టించుకోరు. వీడు కూడా తింటే తిన్నాను, తినపోతే లేదు, ఉంటే ఉంది, లేకపోతే లేదు అంటూ నిరంతరం ఏదో ఆలోచనతో, అంటే నాది లోకం కాదు, నేను ఈ మనిషిని కాను, నేను భగవంతుడికి చెందిన వాడిని అంటూ నిరంతరం జడుడిలా బతుకుతూ ఉంటాడు. వీడు జడుడిలా ఉంటూ అందరు వీడిని జడభరతుడు జడు అని అంటూ ఉంటారు. అతను ముందు భరతుడు కదా, అందుకే మనకి జడభరతుడు అని పేరు వచ్చింది. అయితే ఈ జడభరతుడిలా ఉంటూ అతను ఒక పొలాన్ని ఇస్తారు. ఆ పొలంలో దున్నుకుంటూ అలా సాక్కుంటూ భగవంతుని యొక్క ధ్యానం చేసుకుంటూ అలా ఉంటూ ఉంటాడు. అయితే ఒకరోజు అక్కడ ఉన్న కాళీమాతకి, అంటే కొందరికి కోయి గూడెలు ఉంటాయి కదా, ఆ కోయి గూడెల్లోన వాళ్ళు సంబరం చేస్తూ ఉంటారు. సంబరంలో ఏట వేయవలసిన జంతువు ఆ రోజు నరబలి ఇవ్వాలి. నరబలి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేం కదా. ఎవడైతే జడుడిలా ఎవడికి రక్షణ లేకుండా ఎవడైతే ఉంటాడో వాడిని బలికి తెచ్చియండి అని ఆ రాజు చెప్తాడు. చెప్పగానే వీడు ఆ పొలంలో అమాయకుడిలా కూర్చుంటాడు. భరతుడు కూర్చుంటే ఈ భరతుడిని పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళి ఆ కాళీమాత బలికి సిద్ధంగా ఉంటుంది కదా, ఒక దిమ్మ లాంటిది, అక్కడ తలపెట్టి నరకడానికి చూస్తారు. చూడగానే వెంటనే విగ్రహంలో ఉన్న కాళీమాత ఉగ్ర రూపం ఎత్తి, ఒరే ఆ వాడు ఎవరనుకుంటున్నారా, ఎంత భక్తుడు వాడు, అతని జ్ఞాని, అతన్ని చంపడానికి మీకు ఏ అర్హత ఉందని కత్తి తీసుకుని ఆ బిల్లరాజుకి పొడిచేస్తుంది కాళీమాత. పొడిచేసి శాంతించి మళ్ళీ ఆ విగ్రహంలోనికి వెళ్ళిపోతుంది. ఆ కాళీమాత రావడం, ఆ రాజుని చంపడం ఇవన్నీ చూస్తాడు. కానీ మళ్ళీ కామ్గా వెళ్ళి తన పనుల్లో ఉంటాడు భరతుడు. అంటే తనకేమి వద్దు, అతను అలా కంప్లీట్గా నా జన్మ భగవంతుడితో కలవాలి, ఈ భౌతికమైనవి ఏమీ నావి కావు, నేను భగవంతుడి నుంచి తప్పిపోయి వచ్చాను, నేను మళ్ళీ భగవంతుడిలో కలిసిపోవాలి, అదొక్కటే అతనికి ధ్యాస. తర్వాత ఇతను పొలం చూసుకుంటూ ఉంటే ఒకసారి రహుగణుడు అనే రాజు తత్వజ్ఞానం తెలుసుకోవాలి, ఎవరినో ఋషుల్ని మునుల్ని కలుసుకొని తత్వాన్ని తెలుసుకోవాలని వెళ్తూ ఉంటే ఒక పల్లకి మోసే నలుగురు ఉంటారు కదా పల్లకికి, ఒక మోసేవాడు అక్కడ కరెక్ట్గా ఉండడు. అయితే అక్కడ ఎవరో ఉన్నాడు పొలం దగ్గర, వాడిని పట్టుకొని రండి, వాడితో మోయించండి అని చెప్పగానే వాడికి అడుగుతారు, రాజు ఇలా వెళ్తున్నాడు పల్లకిని మొయ్యు అని అంటే సరే అని పల్లకి మోస్తుంటాడు. ఈ భరతుడు పెద్దగా తిండు కదా, బ్రాహ్మణుడు పెద్దగా తిండు, నిరంతరం భగవంతుడి యొక్క ధ్యానమే కాబట్టి శక్తి ఉండదు. నడవలేక అటు ఇటు అవుతుంటే ఈ రాజు అంటాడు, ఏమి దుఃఖలా తినడం తెలీదా, నువ్వు నడవలేవా అనేసి ఏవో మాట్లాడుతూ ఉంటే ఈ జడభరతుడు అంటాడు, నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ అన్నీ ఒకటేని, శరీరాలు వేరైనంత మాత్రాన మనకి ఈ భౌతికమైన ఈ తారతమ్యాలన్నీ కూడా మన మట్టిలో కలిసిపోయిన తర్వాత ఇవేమీ ఉండవు, రాజు గొప్ప పేద రైతు ఏ భేదాలు ఉండవు, అన్నీ ఈ దేహంతో ఉన్నప్పుడు మాత్రమే అని రాజుకి తత్వాన్ని బోధిస్తాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు, ఏ తత్వాన్ని అయితే నేర్చుకోవాలని పల్లకి మీద వెళ్తున్నానో ఆ పల్లకి మోస్తున్న వాడే ఈ తత్వాన్ని నాకు చెప్తున్నాడంటే మరి ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు అని చెప్పి అతన్ని శరణాగతి పొందుతాడు. నా తప్పును క్షమించండి మహాత్మా, మీరెవరో చాలా గొప్ప సిద్ధుల్లాగా ఉన్నారు అంటే అప్పుడు అతనికి తత్వజ్ఞానాన్ని నేర్పిస్తారు ఈ జడభరతుడు. నేర్పించిన తర్వాత ఇంకా ఆ తత్వాన్ని నేర్పించి అతను ఏం చేస్తారు, విశేషమైన జ్ఞానంతో ఎప్పుడైతే అతను క్వాలిఫైడ్ అంటే విష్ణు భక్తిలో మరి ఇంకేమీ లేదు
అన్నప్పుడు అతన్ని ఏమి తన శరీరాన్ని త్యాగం చేసి అలాగా ఆ భరతుడు దేహం వచ్చి వైకుంఠానికి చేరిపోతుంది, మోక్షాన్ని పొందుతారు. అంటే మనం భగవంతునికి చేరాలంటే మధ్యలో మనకి ఎన్ని ఆటంకాలు ఉన్నా మళ్ళీ తరువాత మన సాధన ఎక్కడి నుంచి ఆగిపోయిందో అక్కడి నుంచి మన కంటిన్యూ చేయించి మనకు కూడా భగవంతుడు తన ధామానికి తీసుకువెళ్తాడు. అంటే భక్తితో ఉండాలి. మనము భగవంతుడిని మనం నిరంతరం శరణాగతి చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? జై గోవిందా.